ఇంకా కొంతమంది ఎప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ అని అంటాం. అంటే ఎప్పుడు కూడా ఏమవుతూ ఉంటుంది, మూడు మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఈ క్షణంలో కోపంగా ఉంటారో అప్పుడే నవ్వుతూ ఉంటాం, అప్పుడే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, అప్పుడే మళ్ళీ డల్ అయిపోతూ ఉంటాం, అప్పుడే కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటాం, అప్పుడే మళ్ళీ కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇందులో ఎంతమందికి కోపం వస్తుంది అంటారు చెప్పండి? అయితే మీ అందరికీ కోపం రాదు, వెరీ గుడ్. రేపు నుంచి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తాను అందరి చేత, ఓకేనా? వస్తుందా? చెయ్యి ఎత్తిన వాళ్ళందరికీ కూడా కోపం ఉంటుంది, చెయ్యి ఎత్తే వాళ్ళకి ఆనెస్టీగా ఉంటుంది, అంతే తేడా, అంతేనా? సో ఇప్పుడు నిజం చెప్పండి, కోపం వస్తుందా? రైట్. కోపం ఏంటది? ఎమోషన్, అవునా కదా? నవ్వు అలాంటిదో కోపం అలాంటిది. ఇప్పుడు నిజానికి మీ కోపం జెన్యూన్ కాదు, ఒక చిన్న టెస్ట్ చేద్దాం. ఓకే, మీ కోపం వచ్చింది, మీ ఫ్రెండ్ మీద వచ్చింది, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఆన్సర్ మనకు చెప్పాలి, మీ దగ్గర నుంచి రావాలి. ఎవరు చెప్తారు? ఫస్ట్ మాట్లాడడం మానేస్తా ఉంటారు. ఎస్, రైట్. మీ పేరెంట్స్ మీద కోపం వచ్చింది, మాట్లాడడం మానేస్తూ ఉంటారు, లేదా వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు. అన్నం తినడం మానేస్తూ ఉంటారు. వెరీ గుడ్. ఇంకా చాలా లిస్ట్ ఉంది. అయితే రేపు డైరీ తీసుకొస్తాను ఇక్కడికి, నోట్ చేసుకోవడానికి. ఓకే, రైట్. ఇప్పుడు టీచర్ మీద కోపం వచ్చింది, పైకి ఎలా చూపిస్తారా? నవ్వుతూ ఉంటారు. అంటే ఇక్కడ మళ్ళీ మీ క్లోజ్ ఫ్రెండ్ మీద కోపం వచ్చింది, అప్పుడు కూడా చాలా సైలెంట్ గా ఉంటాం, అవునా కదా? సో ఏమి లేదండి, ఇక్కడ 4 విషయాల సిచ్యువేషన్స్ చెప్పాను నేను. అంటే నిజానికి కోపం ఒకటే, కానీ దాన్ని చూపించే విధానం మారిపోయిందా లేదా? అంటే ఇక్కడ మైండ్ ఎలాంటిది అని అంటే మీకు ఎంతవరకు కంట్రోల్లో ఉంటుందో తెలుసు మీకు. మా ఇంట్లో అయితే నేను రిమోట్ విసిరేయచ్చు, కానీ క్లాస్ రూమ్ లో అలా చేయకూడదు టీచర్ ముందు. ఇది తెలుసా లేదా? మరి తెలిసినప్పుడు కోపం అనేది మీ కంట్రోల్లోనే ఉందా లేదా? చాలా మంది చెప్పే అబద్ధం ఏంటి? కోపం నా కంట్రోల్లో లేదు సార్ అంటారు. నిజానికి కోపం మీ కంట్రోల్లోనే ఉంటుంది, ఎందుకంటే అది ఎమోషన్. మీరు ఎంత నవ్వాలో ఎంత నవ్వుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే లిబర్టీ అని అంటారు, స్వేచ్ఛ తీసుకుంటారు. పేరెంట్స్ అంటే ఎంత లిమిట్ వరకే వెళ్తారు, వాళ్ళంత మించి వెళ్ళాలని మీకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఎంత దాకా వెళ్తారో అంతదాకా మీరు వెళ్ళచ్చు అని పుస్తకాలు విసిరేయడం కానీ, రిమోట్ ఏంటంటే డాడీ ఏమన్నారు లేదా మమ్మీ ఏమన్నారు లేదా అన్న ఒకటి దెబ్బేస్తారు, అంతవరకే కదా. అలాగే మీ ఫ్రెండ్ ఎంతవరకు. కానీ కొత్త వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మీ కోపాన్ని ఏం చేస్తూ ఉంటాం? కామ్ చేసేస్తూ ఉంటాం. మరి అప్పుడు మీ కోపాన్ని కంట్రోల్ ఉంచుకోవచ్చా లేదా? కానీ అందరూ ఏం చెప్తాం? సార్ నా కోపం నా కంట్రోల్ ఉండదు సార్, నాకు ఎందుకు తెలియకుండా వచ్చేస్తుంది? ఇది ఒకటి. 2 సిచ్యువేషన్స్, అంటే జరిగిన సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ ఉంటుంది. అంటే నిజానికి అది కోపం రాగలిగే సిచ్యువేషనా అని అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు బస్సులో వెళ్తున్నారు, బస్సు చాలా రష్ గా ఉంది, మీరు పక్క వాళ్ళది కాల్ తొక్కేశారు. ఏమంటారు మీరు? సారీ సార్ చూసుకోలేదు, లేకపోతే అంతా బిజీగా ఉంది కదా, కంజెస్టెడ్ గా ఉంది అని. అవునా కదా? ఎంతమంది అంటారు అలాగా? సో ఆల్మోస్ట్ అందరూ అంటారు. అదే బస్సు, అదే మీరు లైన్ లో ఉన్నారు, మీ కాలు వేరే వాళ్ళు తగ్గేశారు. మామూలుగా అలవరంగా మీకు కనపట్లేదా, తెలియట్లేదా, కూర్చోవచ్చు కదా, కొంచెం జరగచ్చు కదా అంటారా అనరా? ఏమంటే సిచ్యువేషన్స్ ఒకటే, మరి రియాక్షన్ ఎందుకు మారింది? అంటే మీరు హర్ట్ అయితే ఒకలాంటి రియాక్షన్, మరి ఎదుటి వాళ్ళకి హర్టింగ్ కాదా? సో అందుకే ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేయాలంటే ఎంపథెటికల్ గా బిహేవ్ చేయాలి. ఎంపథీ అంటే ఏంటో తెలుసా? సింపథీ అంటే అందరికీ తెలుసా? సింపథీ అంటే ఏంటి? జాలి. అబ్బో నిజమే, ఓకే, జాలి. సో ఎంపథీ అంటే సేమ్ అదే. అవతలి వాళ్ళ ప్లేస్ లో నేనుంటే ఎలా రియాక్ట్ అవుతాను, అర్థమైనా? లాస్ట్
నీ ప్లేస్ లో నేను అక్కడ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడను, వింటాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నాకు ఈ క్లాస్ దొరకదు కాబట్టి. ఓకేనా? మరి నా ప్లేస్ లో మీరు మీ స్పీచ్ మీరు ఇస్తుంది, నేను అక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో నేను చెప్పండి. ఓకే? సో ఇక్కడ ఏంటి సిచ్యువేషన్ అన్నమాట. మీరు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టే ఏదైనా మీ మైండ్ దాన్ని అప్లై చేస్తూ ఉంటది. కాబట్టి మీరు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటే మీ పాజిటివ్నెస్ గా మీరు రిప్లై ఉంటుంది. మీరు నెగిటివ్ గా రిసీవ్ చేసుకుంటే మీ మైండ్ నెగిటివ్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే మనం పొద్దున్నే వాట్సాప్ కొటేషన్ చూసినా లేకపోతే ఎవరైనా చెప్పినా పాజిటివ్ 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 అని అంటే పాజిటివ్ మ్యాజిక్ పవర్ ఏం కాదు. బట్ ఆ పాజిటివ్ లీడ్స్ తీసుకుంటే మన థాట్ ప్రాసెస్ కూడా పాజిటివ్ గానే ఉంటుంది. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ మీ స్పెట్స్ వెనకాల అమ్మాయి తన నించోండి ఒకసారి. మీరు వెనక్కి మీరే నించోండి. ఏం పేరు మీ పేరు? మీరే చెప్పండి. ఏ పేరు? శ్రావ్య. సో శ్రావ్య నీ క్లాస్ లో ఎవరో బాగా తిట్టారు. ఏంటి? క్లాస్ లో నువ్వు ఎందుకు పనికిరావు, ఏమి చేయవు అని. సో ఆ రోజు ఓకే రైట్ లేదండి తనకు చూడద్దు శ్రావ్య నేను చెప్పేసరిగా. సో ఆ రోజంతా కూడా తన మైండ్ సెట్ ఏముంటుంది? అదే నన్ను అంతరం అనేస్తారు, బ్యాడ్ గా ఫీల్ అవుతుందా లేదా? సో ఆ రోజంతా మూడంతా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. అదే ఎవరో ఒక ఫ్రెండ్ అవ్వచ్చు లేదా టీచర్ అవ్వచ్చు. శ్రావ్య ఈ రోజు మీరు కరెక్ట్ గా పంక్చువాలిటీగా వచ్చారు లేదా వర్క్ కరెక్ట్ గా కంప్లీట్ చేశారని అనగానే వెంటనే ఆ రోజంతా కూడా తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? చాలా పాజిటివ్ వైబ్రేట్ గా ఉంటుంది. అమ్మో నేను ఏదో సాధించేశాను ఇంకా. అప్పుడప్పుడు ఇందాక ఎవరు జాల్ అన్నారు చూసారా? ఎవరైనా దగ్గరికి ఒక 10 రూపీస్ వేయంగానే చూడండి మన ఫీలింగ్ ఎలా ఉంటుంది. 1 కోటి రూపాయలు దానం చేసా అన్న ఫీలింగ్ లో ఉంటాం లేదా? అదే ఫ్రెండ్స్ ముందు చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ ఐడెంటిటీ కోరుకుంటుంది ఎప్పుడు మనసు కూడా. అర్థమైందా? సో ఎప్పుడు నెగిటివ్ అనిపించుకోవాలని ఉండదు. ఎప్పుడు అది చెడైనా మంచి అయినా ఇక్కడ అదొక పాయింట్ ఉంది. కొంతమంది కామెంట్ చేస్తారు, బ్యాక్ బైయింగ్ వెనకాల మాట్లాడుతూ ఉంటారు. ఓకే? సో వాళ్ళందరూ కూడా నిజానికి వాళ్ళకు కూడా ఐడెంటిటీ కావాలి, కానీ ఎలా ఐడెంటిటీ తీసుకోవాలో తెలియక ఏం చేస్తారంటే కొంతమంది చదువులో బాగా చూపిస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళకున్న టాలెంట్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, కొంతమంది డ్రాయింగ్స్ బాగా చేస్తూ ఉంటారు. మరి అది తెలియక ఇంకేమొచ్చు అని అంటే మనకి ఏదైతే వచ్చో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. అది కొన్నిసార్లు మంచి అవ్వచ్చు, కొన్నిసార్లు చెడు అవ్వచ్చు. చూడండి, మొబైల్ ఎక్కువ చూస్తున్నామని చాలా మంది మిమ్మల్ని అంటారు, కానీ మీ పేరెంట్స్ కి తెలియని టెక్నాలజీ కూడా మీకు తెలుసు. అది పాజిటివే కదా. కాకపోతే ఇక్కడ మొబైల్ ఎడిక్షన్ లో ఉండే పాయింట్ ఏంటంటే కంటిన్యూగా నాన్ స్టాప్ గా 2 hours 3 hours ఫోన్ చూడకూడదంతే. దాని తర్వాత మళ్ళీ ఫిజికల్ గాను మెంటల్ గాను డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైనా చూద్దాం. సో ఇలా ఈ పర్సనల్ అనేటప్పటికీ చూసారా, ఇందాక కోపం అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా సరే మీకు కోపం వచ్చిన వెంటనే ఈసారి అప్లై చేయండి. ఏమని అంటే ఎదుటి వాళ్ళ ప్లేస్ లో, అంటే కోపం ఎవరైతే తెప్పిస్తున్నారో వాళ్ళ ప్లేస్ లో కనుక మీరు ఉంటే ఆ కోపం చూపించడం అనేది రియలైజా కాదా, కరెక్టా కాదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు 0% కాకపోయినా 50% కోపం తగ్గిపోతుంది. అవునా కదా? ఎందుకనంటే ఎప్పుడైతే మీరు రియలైజేషన్ తో ఆలోచించగలుగుతున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ కోపం అనేది కంట్రోల్. కోపమే కాదు, అగ్రెసివ్ ఏదైనా సరే, నెగిటివ్ ఎమోషన్ ఏదైనా సరే దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా అది మీ కంట్రోల్లో ఉంటుంది. ఇందాక నేను చెప్పిన ఈ 3 అడ్జస్ట్మెంట్లు అటువంటివే. 1 అకాడమిక్ అని చెప్పాను, 2 సోషల్ అడ్జస్ట్మెంట్ అని చెప్పాను, 3 పర్సనల్ అని చెప్పాను. ఈ 3 ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతున్నాయో, డిస్టర్బ్ అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా అవి మిమ్మల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాయో అప్పుడు మీరు మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నారు లెక్క. సో దాన్నే మనం మెంటల్ హెల్త్ ఇల్నెస్ అని అంటాం. మనం జనరల్ గా చెప్పే పదం ఏంటంటే వెల్ బీయింగ్, బాగున్నాము అని. అంటే మెంటల్ వెల్త్ బీయింగ్ అంటే లైఫ్ స్కిల్స్ ఎంతమందికి తెలుసండి? ఇక్కడ
21st century life skills? Any idea? ఓకే, సో ఈ లైఫ్ స్కిల్స్ ని ఎప్పుడైతే మన లైఫ్ లో అప్లికేబుల్ చేయగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్ గా హ్యాపీగా ఉండగలుగుతాము. ఆ లైఫ్ స్కిల్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ లో ఫస్ట్ది సెల్ఫ్ అవేర్నెస్ అండి. మీ గురించి మీకు తెలియాలి, పక్క వాళ్ళ గురించి కంటే కూడా మీ నెగిటివ్స్ ఏంటి, దాన్ని సాట్ అనాలిసిస్ అని అంటాం. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. అంటే మీ ప్లస్లు ఏంటో మీకు తెలియాలి, మీ మైనస్లు ఏంటో మీకు తెలియాలి. అప్పుడు మీరేంటో మీకు తెలుస్తుంది. అప్పటిదాకా కూడా మీరు పక్క వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. నేను జనరల్గా ఎక్కువ చూస్తూ ఉంటాను. ఏ కోర్స్ తీసుకుంటానంటే మా ఫ్రెండ్ నివ్వే జూనియర్ కాలేజీకి వెళ్తుందండి, నేను కూడా అదే కాలేజీకి వెళ్తాను. మా ఫ్రెండ్ ఎంఎల్టీ తీసుకుంటుందండి, నేను ఎంఎల్టీ తీసుకుంటాను. మా ఫ్రెండ్ ఎంపీసీ తీసుకుంటుందండి, నేను ఎంపీసీ. అయితే మా మాయ చెప్పారండి బైపీసీ తీసుకోమని, అయితే మా నాన్నగారు ఎంపీసీ అని అన్నారండి. మరి మీరేమనుకుంటున్నారండి? అది ఇంపార్టెంట్ కదా. సో నీకు ఎందులో స్ట్రెంగ్త్ ఉంది, నీకు ఎందులో ఆపర్చునిటీస్ అనిపిస్తున్నాయి, నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, నీ పర్సనాలిటీ ఏది ఇంపార్టెంట్, లేదా పర్సనాలిటీకి ఏం సూట్ అవుతుంది అని అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పర్సనాలిటీకి ఇంట్రెస్ట్ చెప్తాను. ఒక వ్యక్తికి లాయర్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ అతని పర్సనాలిటీలో చాలా షార్ట్ టెంపర్ ఉంది. కోర్టులో వాదిస్తూ జడ్జి ముందు అరిచేస్తే ముందు ఖైదీని కాదు, ముందు ఈ లాయర్ని పక్క దోసేయండి అని అంటారు, అవునా కదా. అలాగే ఒక భయస్థుడు ఉన్నారు, పోలీస్ అవుదాం అనుకుంటే డ్యూటీ చేయలేదు. డ్యూటీకి వెళ్తారు, యూనిఫామ్ వేసుకుంటే ఒకవేళ సెలెక్ట్ అయితే, కానీ డ్యూటీ చేయడానికి భయపడుతూనే ఉంటారు. సో ఇక్కడ ఇంట్రెస్ట్, యాప్టిట్యూడ్ ఎంత ముఖ్యమో మీ పర్సనాలిటీ కూడా అంతే ముఖ్యం. మీరు రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు, కానీ డాక్టర్ అవ్వాలి మీ కోరిక. సో ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి అడ్జస్ట్మెంట్లు అన్నీ కూడా మన మైండ్లో ఇప్పుడు అసలైతే చెప్తాను మీకు, మన మైండ్లో స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. అది ఏంటి అని అంటే, ఇందాక మనసు అనగానే ఎంతమంది చూపించారు నాకు హృదయాన్ని? అందరూ ఆల్మోస్ట్ హృదయం చూపించారు, అవునా కదా. సో ఇక్కడ నేను చెప్తాను చూడండి, నిజానికి మనసు అంటే మైండే, కానీ మైండ్లోని మీరు ఎప్పుడైనా మెడికల్ షాప్కి వెళ్తే చూడండి, చక్కగా అన్ని ర్యాకులు పెట్టేసి ఉంటాయి, అవునా కదా. అలాగే మైండ్లో కూడా 3 ర్యాక్స్ ఉంటాయి. ఒకటి కాన్షియస్, 2 సబ్ కాన్షియస్, 3 అన్కాన్షియస్. అంటే ఈ అన్కాన్షియస్ అనేది మన ఇంట్లో డస్ట్బిన్ లాంటిది. ఏం చేస్తూ ఉంటాం? ఆ రోజు వేస్ట్ అంతా కూడా డస్ట్బిన్ లో వేస్తామా ఏమా? మీరు కూడా ఏంటి అని అంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్ తిట్టిన విషయాలు కానీ, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన విషయాలు కానీ, లేకపోతే మీకు నచ్చని విషయాలు కానీ, ఆ రోజులో జరిగిన ఏ విషయాలన్నీ కూడా మీ మనసు మళ్ళీ మళ్ళీ బయటికి రాకూడదు అని అనుకుని ఏం చేస్తుందంటే ఆ డస్ట్బిన్ లో వేసేస్తూ ఉంటది. కానీ డస్ట్బిన్ ఎప్పటికైనా అది బయట పాడేయాలా లేదా? అవునా లేదా? సో మైండ్ కూడా ఏం చేస్తుందంటే అవి బయటకు వచ్చేయాలి, బయటకు వచ్చేయాలి, బయటకు వచ్చేయాలని చూస్తూ ఉంటది. సో అందుకని కొన్నిసార్లు తెలియకుండా చేస్తూ ఉండడానికి కారణం ఇదే. కానీ తెలుసు, కానీ తెలియకుండానే జరుగుతుందని అంటే ఇక్కడ 3 రకాలుగా బయటకు వస్తుందండి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, వెళ్ళి చెక్ లిస్ట్ చేసుకోండి. ఒకటి, ఎప్పుడైనా సరే మన మైండ్ లో బాగా డిస్టర్బ్ ఉందంటే 3 రకాలుగా దాన్ని ఎగ్జిబిట్ చేస్తాం. ఒకటి ఏంటంటే స్లిప్ ఆఫ్ టంగ్ అంటాం. పొరపాటు మన ఫ్రెండ్ని తిట్టేసి అయ్యో అనుకోకుండా తిట్టేసేనే, అనుకోకుండా వచ్చింది సారీ సారీ అని అంటాం. దాన్ని నిజానికి అనుకోకుండా కాదు, అనుకునే, అది నీకు తెలియకపోవచ్చు, కానీ ఇంటర్నల్ గా స్లిప్ ఆఫ్ టంగ్ అనేది బయట నుంచి వచ్చింది. ఇంకొంతమందికి అది ఎలా వస్తుందంటే డ్రీమ్స్, కళల రూపంలో. నిజానికి నిన్న రాత్రి కళ వచ్చిందంటే నేను 10th ఫెయిల్ అయిపోతానని, లేదా నిజానికి నాకు కళ వచ్చిందంటే నేను ఐఏఎస్ అయినట్టు. కొన్ని కళలు సింక్ అవ్వట్లేదు సార్, చాలా పెద్ద కళలు వచ్చినాయి, ఎవరో భయపెడతాను. ఇవన్నీ కూడా మన మైండ్ లో, మన మనసులో ఉండే భయాలు, ఆలోచనలు, కోరికలు ఇవన్నీ కూడా ఎలా ఎక్స్ప్రెస్ అవుతాయంటే కళల రూపంలో వస్తుంటాయి. ఇక్కడ ఎంతమంది కళలు వస్తుంటాయి? రావనే వాళ్ళు అబద్ధం. ప్రతి ఒక్కరికి కూడా 3 నుంచి 4 కళ్ళు రోజుకు వస్తుంటాయి. అన్ని కలర్ఫుల్ గా వస్తాయా? కానీ బ్లాక్ అండ్ వైట్ లోనే వస్తాయి. ఓకే, సో ఇక ఫైనల్ గా 3వది, ఈ 2 పర్వాలేదు, ఎందుకనంటే అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటూ ఉంటుంది మైండ్.
మైండ్ ఏం చేసుకుంటుంది? అడ్జస్ట్మెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మన ఫ్రెండ్ మీద ఉన్న కోపాన్ని కళల రూపంలో వచ్చిన దాంతో క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక పైప్ ఉంది, పైప్ ట్యాప్ ఇప్పాం, అక్కడ ప్రెజర్ వస్తూ ఉంది, ఆ ప్రెజర్ని మూసేసాం, వాటర్ ఆగిపోద్దా? ఆగదు. మన చేతి దగ్గర మాత్రం ఆగుతుంది ఆ ప్రెజర్, కానీ ఆ ప్రెజర్ అంతా లోపల ఎక్కడ ఫ్లో అవుతుందో లేదా? సో